సో యాక్చువల్గా రైనోప్లాస్టీ సర్జరీ వరల్డ్లో కనిపెట్టింది ఇండియన్స్. ఓహో. అంటే 2000 ఇయర్స్ బ్యాకే సుశ్రుత మహర్షి అవును. రైనోప్లాస్టీ surgeon of సర్జరీ India. చేసేవారు అనమాట. అవునా? 2000 ఇయర్స్ బ్యాక్. ఆ సర్జరీ టెక్నాలజీ అప్పట్లో ఏ విధంగా చేసేవారు అనేది బ్రిటిషర్స్ టైంలో అప్పటి నుంచి కొంతమంది ట్రెడిషనల్ యోగీస్ ఈ సర్జరీ చేస్తుండేవారు అనమాట. బ్రిటిషర్స్ టైంలో కొంతమంది బ్రిటిష్ డాక్టర్స్ ఆ టెక్నాలజీ అంటే ఆ టెక్నికల్గా వాళ్ళు ఏం ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళ సర్జికల్ స్కిల్స్ ఏంటి, అసలు ఎలా చేయగలుగుతున్నారు అనేది తెలుసుకొని వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ జర్నల్స్లో ప్రజెంట్ చేసి రైనోప్లాస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. సో రైనోప్లాస్టీ సర్జరీ అనేది 2000 ఇయర్స్ బ్యాక్ ఎందుకు చేసేవారంటే, పూర్వం శిక్ష విధించాలంటే కింగ్స్ ముక్కు కోసేసేవాళ్ళు. ఓహో, ఇంట్రెస్టింగ్ స్టోరీ. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. పూర్వం పరిసరాలే ఉన్నాయి, చేయి కట్ చేయడం, కాలు కట్ చేయడం, ముక్కు కోయడం, చెవులు కట్ చేయడం. అంటే ఒక గర్వానికి కూడా ఒక ప్రతీక కదా, నాకు కట్టది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ముక్కు కట్ చేసినప్పుడు అది డైరెక్ట్గా బాడీలో ప్రొజెక్టింగ్ పార్ట్. అది ఎప్పుడైతే ఫేస్లో ప్రొజెక్టింగ్ పార్ట్ కట్ చేస్తామో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. అవునండి. కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఇంట్రోవర్ట్గా అయిపోతారు, ఇంట్లోంచి బయటకు కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో అప్పట్లో ఉండే మన మహర్షులు ఈ సర్జికల్గా అడ్వాన్స్మెంట్స్ చేశారనమాట. ముక్కుని రీకన్స్ట్రక్షన్ చేయడానికి నుదుటి దగ్గర నుంచి స్కిన్ తీసుకొని రీకన్స్ట్రక్షన్ చేసేవారు. 2000 ఇయర్స్ బ్యాక్ ఐఎమ్ టెల్లింగ్. సో అప్పటి నుంచి కూడా ఈ రైనోప్లాస్టీ సర్జరీస్ ఉన్నాయి. ఆ తర్వాత మన ఇండియాలో పాపులర్ అయింది మాత్రం శ్రీదేవితోనే, హీరోయిన్ శ్రీదేవితోనే. అయితే ఆ మోటివేషన్ లెవెల్తో నేను ఆ రోజు ఏంటి డిపార్ట్మెంట్ తీసుకొని ఈరోజు రైనోప్లాస్టీ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను.